బోధన్ మండలంలోని ప్రభుత్వ, ప్రైవేట్ కేజీబీవీ, మైనార్టీ, రెసిడెన్షియల్, సాంఘిక సంక్షేమ మరియు ఎయిడెడ్ విద్యా సంస్థల ప్రధానోపాధ్యాయులతో ఈరోజు ప్రభుత్వ ఉన్నత పాఠశాల పీఎంసీ బోధన్లో సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు మండల విద్యాధికారి నాగయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత ప్రభుత్వం మరియు తెలంగాణ రాష్ట ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో జూలై 13న జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, జూనియర్ కళాశాలలు మరియు డిగ్రీ మొదటి సంవత్సరం వరకు చదువుతున్న 1 నుంచి 19 సంవత్సరాల వయస్సు గల విద్యార్థులందరికీ మధ్యాహ్న భోజన అనంతరం ఆల్బెండజోల్ మాత్రలను తప్పనిసరిగా అందించాలని సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ తరపున డాక్టర్ సమత మాట్లాడుతూ నులిపురుగుల నివారణ ద్వారా పిల్లల ఆరోగ్యం మెరుగుపడి పోషకాహార లోపం తగ్గడంతో పాటు విద్యార్థుల శారీరక, మానసిక ఎదుగుదలకు ఎంతో దోహదపడుతుందని తెలిపారు. అందువల్ల ప్రతి విద్యార్థికి తప్పనిసరిగా మాత్ర అందేలా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలపడం జరిగింది. డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ విద్య మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలను అనుసరంగా ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలో తప్పనిసరిగా నులిపురుగుల మాత్ర మింగించాలని తెలపడం జరిగింది. అన్ని విద్యా సంస్థలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ప్రతి అర్హత కలిగిన విద్యార్థికి ఆల్బెండజోల్ మాత్ర అందేలా చర్యలు చేపట్టాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఫాతిమా, వైద్య సిబ్బంది, కిరణ్ రాజు, రవి, ఐసీడీఎస్ సిబ్బంది, ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలకు సంబంధించిన ప్రధానోపాధ్యాయులు, సీఆర్పీలు పాల్గొనడం జరిగిందని బోధన్ మండల విద్యాధికారి నాగయ్య తెలిపారు.